కూటమి ప్రభుత్వం విద్యార్థులపై చేస్తున్నటువంటి విద్యార్థులపై ప్రయోగిస్తున్నటువంటి ఈ విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి విధానానికి నేను వ్యతిరేకంగా పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకి విద్యా దీవెన వసతి దీవెన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వ్యక్తి. ఈరోజు విద్యతోనే మార్పు సాధ్యమని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్యార్థులకు అందించబడింది. ఆ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెలుగు మీడియం స్కూల్స్ పెట్టి మళ్ళీ మామూలుగా ఆ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అంటే పేదలు చదువుకోవటానికి పేదలు ఏదైతే మీరన్నారో ప్రతి తల్లి అమ్మకు వందనం అనే ఒక కార్యక్రమం పెట్టి ప్రతి స్టూడెంట్కి 15,000 మేము ఎంతమంది ఉంటే 4 పిల్లలు ఉంటే 60,000 వేస్తామని చెప్పినటువంటి ఏదైతే పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మా పేదలలో బ్రతుకుల్లో వెలుగు నింపటం మీకు ఇష్టం లేదు, పేదలు చదువుకోవటంలో ఇష్టం లేదు. మీ మనవాళ్ళు మనవరాళ్ళు మీ మంత్రుల యొక్క మీ కూటమి నాయకుల యొక్క పిల్లలు అంతర్జాతీయ స్కూళ్ళలో చదువుకోవాలి, మా పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ నోచుకోకుండా పోవాలని దుష్ట పన్నాగం పేదలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. మీ పాలసీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం అనేది చాలా అత్యంత అవసరం. తెలుగుతో పాటు తెలుగు భాష మాతృభాష. తల్లి చిన్నప్పటి నుంచి కూడా తల్లి ఒళ్ళో నుంచి కూడా తెలుగు నేర్చుకుంటారు. చదవటం రాయడం కవిత్వం అదేవిధంగా సాహిత్యాన్ని కూడా నేర్చుకుంటారు. కానీ పరభాష అది ఇంగ్లీష్ అనేది చాలా అత్యంత అవసరం అనేది ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీష్ విద్యను అభ్యసించడం వల్లనే భారత రాజ్యాంగంలో నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించాడని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ఈ దళితులు బడుగులు బలహీన వర్గాలు దళిత గిరిజన వర్గాలు విద్యతోనే సమూల మార్పు చెందుతారు. ఇది కుల సమాజం. ఈ సమాజాన్ని మార్పు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రయత్నాల్లో విద్యా వ్యవస్థ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ విద్యా వ్యవస్థ వ్యాప్తికి పేద ప్రజల్లో విద్యా వ్యాప్తికి కృషి చేసినటువంటి విధానాన్ని ఈరోజు మీరు నీరుగారుస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా 12వ తారీఖున పోరాటం పిలుపునిచ్చారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, పేద ప్రజల గుండెల్లో రగులుతున్నటువంటి అంశం. ఇంతవరకు అమ్మకు వందనం అన్నారు, ఇంతవరకు మీకు లేదు. మెడికల్ విద్య 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే ప్రైవేటు పరం చేయాలని కుట్ర జరుగుతూ ఉంది. వ్యాధులు కార్పొరేట్ ఏదైతే వైద్యానికి నోచుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించినటువంటి దాన్ని క్వాలిటీ ఏదైతే హెల్త్ ఉండాలో క్వాలిటీ హెల్త్ ఉండాలి ఇక్కడ రాష్ట్ర ప్రజానీకానికి అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఆ మెడికల్ కాలేజీని అమ్ముకోవాలని ప్రైవేట్ పరం చేయాలని కార్పొరేట్కి అప్పచెప్పాలని మీరు చేస్తున్నటువంటి పన్నాగం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. విద్య వైద్యం ఈ 2 ప్రధానమైనటువంటి వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన ప్రయోగం చేసి 29 రాష్ట్రాల్లో ఆదర్శంగా నిలబడ్డాడు 5 సంవత్సరాల్లో. మీరేం చేస్తున్నారు? దీనికి తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోక తప్పదు. మీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా తప్పులు దిద్దుకోండి. మా పేదల పక్షపాతిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సంక్షేమ ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. మీరేం చేస్తున్నారు? మా పేదల్ని ఇంతవరకు సూపర్ 6 అన్నారు, దిక్కు లేదు. 50 ఏళ్ల లోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం కూడా 4,000 నెల పెన్షన్ ఇస్తా ఉన్నారు, దిక్కు లేదు. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, తల్లికి వందనం లేదు, అరకొరగా కేటాయింపులు చేశారు. మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 12వ తారీఖున పిలుపునిస్తా ఉన్నాం. ఈ పిలుపునందుకొని
విద్యార్థి లోకం